ఇది ఇప్పుడే వచ్చిన ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే మనం మాట్లాడుకునే ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ ఒక ప్రోమో గురించి మాట్లాడుకునే ఒక అవకాశాన్ని మనకు కల్పించాడు. మనం దానికి భాగ్యమై ఉండాలన్నమాట. అలాంటి అవకాశాన్ని మనం రెండు చేతులతో పట్టుకొని దాని గురించి మాట్లాడుకోవాలి తప్పితే వదిలేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ రేపు ఏమైతే తెలియదు. అసలుకే ఊసేవి గీసేవి రాసేవి టాస్క్లు ఇస్తా ఉన్నారు. దాని గురించి మనం అసలు ఎపిసోడ్లో చెప్పుకోవడానికి సిరాకు ఉందండి, ప్రోమోలు ఏం చెప్పుకుంటాం. సో ఇది ప్రోమో అనాలిసిస్. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపించినాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. యాక్చువల్గా ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేసి అప్లోడ్ చేసి స్నానం చేసి కాసేపు వర్క్ ఉంది చేసుకొని తర్వాత ఈవినింగ్ ఎప్పుడు ప్రోమో వస్తుంది 6 అలాగా ఆ టైంకి మనం చేయొచ్చు అనుకున్నా. బట్ ట్విస్ట్ ఇస్తాం మొదలు పెడతా అలా ఇస్తూ ఉంటాడు బిగ్ బాస్. మరి మామూలుగా ఉండదు. అయితే ఇందులో నాకు ఈ ప్రోమోలో 3 ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపించినాయి. ఒకటి, ఇమ్మాన్యుయల్ని సంజన గారు మోసం చేశారా? 2, నిఖిల్ కోసం గౌరవ్ త్యాగం చేశాడా? గౌరవ్ మార్నింగ్ సంజన గారితో గొడవ పడుతూ ఉంటాడు కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం. నాకు చాలా బాగా అనిపించింది తను స్టాండ్ తీసుకొని నుంచోవడం. చెప్తాను ఏం జరిగింది ఏంటని చెప్పి. 3వది, తనూజ గారు సీరియల్ యాక్టింగ్ చేశారా? ఇలాంటిది రాగానే ఎవరైతే పెద్ద కంటెస్టెంట్లు ఉంటారో అంటే ఓటింగ్ పరంగా కానీ దేని పరంగా కానీ ఎవరైతే మనకు సర్కిల్ అవుతూ ఉంటుంది, వీళ్ళు టాప్ 5 ఉంటారు, వీళ్ళు తోపు వీళ్ళు తురుము అని చెప్పి ఎవరైతే కంటెస్టెంట్లు ఉంటారో వాళ్ళు ఏదైనా ఉండగానే ఆపోజిట్ సైడ్ అంటే వాళ్ళు నచ్చని వాళ్ళు కానీ వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ కానీ వెంటనే మెసేజ్లు డిడ్ వస్తాయి. వాళ్ళ చూసాను నేను. సో కెప్టెన్సీ ఎక్కడ తనకు రాలేదనో లేదంటే మాధురి గారు చేంజ్ చేస్తారనో యాక్టింగ్ చేస్తుందన్న తనూజ అని చెప్పి. సో మాట్లాడుకుందాం. నాకేమనిపించింది ఆనెస్ట్గా నేను గమనించిందంటే మాట్లాడుకుందాం. ముందుగా మీరు వీడియో లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయాలా? కుట్టారా? టంగన్ ఉంటుంది చూడ పక్కన బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ బటన్ అది కూడా కొట్టండి. చూస్తూ ఉంటారు కానీ కొట్టరు. 40,000 వెళ్ళి మిడ్ నైట్ టాక్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు? మాయమైపోయారు. సబ్స్క్రైబర్లు మాత్రం పెరగరు. అందరూ చూస్తారు. అందరికీ న్యూట్రల్ ఒపీనియన్ కావాలి. కానీ న్యూట్రల్ వాళ్ళని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. ఐ అండర్స్టాండ్, దట్స్ ఓకే. సరే మొదలు పెడదాం. సో సింపుల్ టాస్క్. ఎప్పుడు జరిగేదే, ప్రతి సీజన్లో జరిగేదే. నాకు బాగా గుర్తున్నది అంటే ఒకసారి మానస్ బాగా ఆడింది గుర్తుంది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ గౌతమ్ క్లీన్ స్వీప్ చేస్తాడు. అది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అందరిని వరుసగా తీసుకుని వెళ్ళిపోతాడు. సో అలాంటి టాస్క్ గుర్తొస్తూ ఉంటుంది. ఇందులో ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుందా అమ్మాయిలకి అబ్బాయిలకి అంటే? ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్. అమ్మాయిలు ఏం చేయాలంటే అమ్మాయిలందరూ గుంపుగా తయారయ్యి అబ్బాయిలు ఎలిమినేట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. కానీ అమ్మాయిలకి మళ్ళీ అందరూ ఈక్వల్గా బలంగా లేరు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో టాస్క్ మొదలవగానే అక్కడ ఛాన్స్ ఉన్నది ఇద్దరికే అనిపించింది నాకు. ఒకటి ఇమ్మాన్యుయల్, 2 నిఖిల్. అందరికన్నా ఎక్కువ ఛాన్స్ ఉండేది ఇమ్మాన్యుయల్కి. ఈవెన్ కళ్యాణ్కి కూడా ఉండదు. ఎందుకంటే నిఖిల్కి మాత్రం ఎందుకు ఉండదు అంటే మిగతా వాళ్ళందరూ ఇమ్మాన్యుయల్ చేతిలోకి వెళ్ళినా పర్లేదు కానీ నిఖిల్ చేతిలోకి వెళ్ళకూడదు అనుకుంటారు. ఆ హ్యాట్ తీసుకునే దానికన్నా నిఖిల్ని ఆపేదాని మీద దృష్టి పెడతారు. అదే జరిగింది. దివ్య గారు కానీ తనూజ గారు కానీ నిఖిల్ని ఆపడానికే ట్రై చేస్తున్నారు. మీరు గమనిస్తే రీతు నిఖిల్ని ఆపడానికి ట్రై చేయట్లేదు. ట్విస్ట్ కొంచెం ఇటు సైడ్ ఉండి హ్యాట్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. 2-3 ఇన్స్టెన్సెస్ గమనించింది, 2 సార్లు గమనించింది. సో సింపుల్ టాస్క్ ఏం లేదు. ఆ హ్యాట్ పట్టుకోవాలి. హ్యాట్ పట్టుకొని లైన్ దాటి బయటికి రావాలి. వచ్చిన తర్వాత ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతికి హ్యాట్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఆ రేస్లోంచి కెప్టెన్సీ కంటెండర్షిప్లోంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. బాగుంది. డైరెక్ట్గా హ్యాట్ తీసుకుని వాళ్ళు ఎలిమినేట్ చేయడం కాదు. ఇంతకుముందు అలా ఉండేది, ఇప్పుడు కొంచెం చేంజ్ చేశారు. సో కొంచెం నమ్మకం ఉన్న వ్యక్తికి ఇస్తే వాళ్ళు చేస్తారనమాట. ఎందుకు కెప్టెన్సీ కంటెండర్స్ అయింది ఎవరు? దీనివల్ల అంటే ఆ డబ్బులు పంపకం దగ్గర చాలా వచ్చింది. మాధురి గారి తనుజ గారికి ఎక్కువ ఇస్తారని ఐదని ఇదని మార్నింగ్ కూడా ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నోట్ ఒకటి, ఏదో తేడా ఉంది అక్కడ అని చెప్పి. సో ఇప్పుడు అక్కడ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా ఏంటి అని చూస్తే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరయ్యారంటే ఇమ్మాన్యుయల్, నిఖిల్, కళ్యాణ్, దివ్య, రీతు, తనూజ. సో నిఖిల్ ఎవరైతే ఇమ్మాన్యుయల్కి కళ్యాణ్కి తక్కువ వచ్చినాయి, దివ్యకి తక్కువ వచ్చినాయి అన్యాయం ఏందనుకున్నారు లేదు. సో వీళ్ళందరూ అయ్యారు. సో సుమన్ శెట్టి అన్న తన దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇచ్చేసి ఉంటాడు. సో నిఖిల్ అలా అయ్యాడు. చెప్తాను చూడండి. గౌరవ్ మార్నింగే సంజన గారికి ఏం చెప్తున్నాడంటే, సంజన గారు నేను సాయం తీసుకొస్తాను మన టీంలోకి, కొంచెం నయానో భయానో ఏదో చేసి 500 ఇచ్చి తీసుకొస్తానంటే గౌరవ్ ఒప్పుకోలా. ఎందుకు ఒప్పుకోలేదు అంటే మేబీ బిగ్ బాస్ ఇలా పెడతాడు, వాళ్ళ టీం నుంచి టాప్ ఎర్న్ చేసిన ఇద్దరిని, మన టీం నుంచి టాప్గా ఎర్న్ చేసిన ఇద్దరిని. సో అలా పెడతాడు. సపోజ్ అలా పెడతాడంటే అదేమో రూల్ ఉందా అని చెప్పి సంజన గారు గొడవ పడుతూ ఉంటారు అనమాట. సో అలా కాదు, ఇప్పుడు అతను వస్తేనే కదా నేను కంటెండర్ అవుతాను అని ఆవిడంటే, మరి అతను వస్తే మరి మేము కంటెండర్స్ అవ్వం కదా. సో మా ఇద్దరం టాప్లో ఉన్నాం కదా, మా ఇద్దరికి ఎక్కువ ఉంది కదా, మన టీంలోనే ఎక్కువ ఎర్న్ చేస్తున్నాం, అప్పుడు మేము అవ్వం కదా అంటే నేను ఇంకా గౌరవ్ పప్పెట్టు సంజన గారు ఏది చెప్తే అది ఊకొడతాడేమో అనుకున్నా. లేదు, స్ట్రాంగ్ ఉన్నాడు అబ్బాయి. ఏమన్నాడు తెలుసా? తీసుకురండి, మీరు సాయం తీసుకొస్తే మా ఇద్దరం రెడ్ టీంలోకి వెళ్ళిపోతాం అన్నాడు. సింపుల్. అనగానే గౌరవ్ నువ్వు ఇది ఊహించుకుంటున్నావు, సపోజ్ అనుకుంటున్నావు, కానీ అలా ఉండదు టాస్క్. అది ఏంటంటే అలా ఉన్నా లేకపోయినా నా థాట్ ప్రాసెస్ ఇది ఇంతే అని చెప్పి సపోజ్ అని చెప్తాను. నువ్వు 100 సార్లు సపోజ్ చెప్పినా అలా ఉండదు గౌరవ్ అంటే ఒప్పుకోలా. మీరు కనుక సాయం తీసుకొస్తే సాయి మాకన్నా ఎక్కువ అమౌంట్ ఉంది, అప్పుడు ఆయన కంటెండర్ అవుతాడు మన టీంలో నుంచి, నేను అది ఒప్పుకోను అన్నాడు. సో అలా ఒప్పుకోవాలా. చివరికి బిగ్ బాస్ ఏం చెప్పుకుంటాడంటే వీళ్ళ టీంలోంచి వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చుంటే గౌరవ్ తన దగ్గర ఉన్న డబ్బులు కూడా నిఖిల్కి ఇవ్వటము,
అంటే ఓవరాల్గా ఎక్కువ వాళ్ళు ఇంకోసారి చెప్పండి అన్నప్పుడు గౌరవ్ తన దగ్గర ఉన్న డబ్బులు నిఖిల్కి ఇచ్చి మళ్ళీ ఆ స్టాట్స్ అన్ని మారి సో నిఖిల్ ఆ విధంగా కంటెంట్ అయ్యాడేమో, నిఖిల్ కోసం గౌరవ్ త్యాగం చేశాడేమో నాకు అనిపించింది. క్వశ్చన్ మార్క్ 3 పాయింట్స్ చెప్పాను, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అని చెప్పి 3 క్వశ్చన్ మార్క్లే, ఏది కంక్లూజన్స్ కాదు. ఆ కంక్లూజన్స్ అన్ని మన ఎపిసోడ్ చూసిన తర్వాత లేదా లైవ్లో టాస్క్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం. సో ఇచ్చాడు, త్యాగం చేశాడు అనిపించింది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇమాన్యుల్ ఫస్ట్ కొంటాడు కానీ నిఖిల్ దాన్ని లాగుతాడు. వీళ్ళందరూ నిఖిల్ లాగడానికి ట్రై చేస్తారు కానీ బట్ నిఖిలే లాక్ వస్తాడు అనమాట. లాక్ వస్తే కనుక అంటే మీరు దివ్య కానీ తనుజ గారు కానీ నిఖిల్ ఆపడం గమనించవచ్చు మీరు ప్రోమోలోనే. నిఖిల్ ఏం చేస్తాడంటే గౌరవ్కి ఇస్తాడు. ఇక్కడ గౌరవ్ కళ్యాణ్ తీస్తాడు. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఎందుకంటే కళ్యాణ్ కన్నా కూడా ఇమాన్యుల్కి బలం ఉంది. మరి గౌరవ్కి ఇమాన్యుల్ బలంగా కనిపించలేదా? పాయింట్ నెంబర్ 1. లేదు అంటే గేమ్ కోసం, అంటే ఇలా పర్సనల్గా అంటే మనకు బలమున్నోడిని తీసేయడం కాదు, నిఖిల్ గౌరవ్ ఫస్ట్ నుంచి బలమున్నోళ్ళు తీసేయడం కాదు, బలమున్నోళ్ళతో ఆడాలి అన్న థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఎక్కువ ఉంది. కొత్తగా వచ్చారు అనుకోండి, లేదంటే వాళ్ళ గేమ్ మైండ్ సెట్ అనుకోండి. ఆల్రెడీ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి కళ్యాణ్ తీసేసి యాజ్ ఎ ఫెయిర్ ఛాన్స్ కింద ఇమాన్యుల్ ఉంచారా, లేదంటే ఇమాన్యుల్ కన్నా కళ్యాణే బలవంతుడు అనుకుని కళ్యాణ్ తీసారా? ఇది గౌరవ్ ఇచ్చే రీజనింగ్ నాకు వినాలని ఉంది. ఆల్రెడీ కెప్టెన్ అయ్యో కాబట్టి నేను తీసేస్తానంటే మాత్రం గౌరవ్ సూపర్, నిఖిల్ సూపరే, భయపడలేదు వాళ్ళు ఇమాన్యుల్కి. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, సూపర్గా అనిపిస్తుంది. అంటే స్ట్రాటజీ ప్రకారం తీసేసింది ఇమాన్యుల్ తీసేసినా కూడా రైట్, దాన్ని తప్పట్ను, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఈ గేమ్ ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట, ఏమంటారు అటాకింగ్ అనిపిస్తుంది. డిఫెన్స్ మోడ్లో ఆడి కన్నా అటాకింగ్ మోడ్లో అయినట్టు అనిపిస్తుంది. సో ఇది ఇంట్రెస్టింగ్, ఏం చెప్తాడని చూడాలి. ఒకవేళ ఇమాన్యుల్ కన్నా కళ్యాణే బలవంతులని అనుకోవడానికి ఎందుకు అవకాశం ఉంది చెప్తాను. ఎందుకంటే కళ్యాణ్ నిన్న గౌరవ్ని లాక్ చేసి పెడేస్తాడు ఆ మట్ టాస్క్లో. అసలు ఇంక గౌరవ్ ఎక్కడికి కదలలేడు అనమాట. అందుకని కదలడు అసలు అది గౌరవ్ కదలడు, కళ్యాణ్ కదలడు, అది వేరే విషయం. కానీ బట్ సో ఆ విధంగా కళ్యాణ్ స్ట్రెంత్ తను చూడటం వల్ల తీసేసి ఉంటాడు, అది కూడా ఉండొచ్చు. సో ఇది కూడా మనకి ఎపిసోడ్లో క్లారిటీ వస్తుంది, గౌరవ్ ఏం రీజనింగ్ ఇస్తాడు ఏం చెప్పి. నెక్స్ట్ మళ్ళీ అంతే ఫైట్. సో ఫస్ట్ వెళ్ళి ఇమాన్యుల్ పడతాడు. ఇందులో ఇంకోటి చూడండి, ఈ టాస్క్లో మెయిన్ ఏం కావాలి తెలుసా? గుండె ధైర్యం కావాలి, బలం కన్నా కూడా. ముందెళ్ళి పడాలంటే ఎదుటి నుంచి ఎవడన్నా వచ్చి గుద్దుతాడేమో భయం, దెబ్బలు తోలుతాయని భయం, అసలుకే ఆర్టిస్టులు. సో ఇక్కడ అది వదిలేయాలి, ఆ భయాన్ని వదిలేసి పడాలి. ఆర్టిస్టులుగా నేనే ఎప్పుడైనా ఊహించుకుని దూకగలనైనా భయంగా ఉంటుంది, ఏమైనా దెబ్బలు తోలుతాయేమో ఏదైనా అవుతుందేమో అని చెప్పి. అలాంటిది వాళ్ళు సర్రమని దూకుతూ ఉంటారు. సో ఇమాన్యుల్ దూకడం నెక్స్ట్ లెవెలే, దాన్ని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. ప్రతిసారి పడ్డాడు వెళ్ళి. సో రెండోసారి మళ్ళీ పడ్డాడు, అదే ఫైట్, నిఖిల్ లాగుతూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఇమాన్యుల్ గట్టిగా లాగేసుకున్నాడు. ఈవెన్ లాస్ట్లో రీతు లాగుతుంటే లాక్కొచ్చి సంజనా గారికి ఇచ్చాడు. సంజనా గారు ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్, ఒక బాంబే పేల్చారు. ఆల్మోస్ట్ ఇమాన్యుల్ కూడా ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా అంటే, మేబీ ఇమాన్యుల్ చెప్పాడు తెలియదు కానీ, లేదంటే బై డిఫాల్ట్ ఎక్స్పెక్టేషన్ కానీ నిఖిల్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఆవిడ నిఖిల్ని తీసేస్తారనుకుంటారు. కానీ ఆవిడేం చేసింది? దివ్యాన్ని తీస్తారు. దీనికి 2 రీజన్లు కనిపిస్తాయి. ఒకటి, దివ్యతో తనకు పడట్ల, అసలు గొడవలు అవుతూ ఉన్నాయి, రోడ్ రోలర్లో ఎక్కేస్తుందని కామెంట్ చేశారు. సో దివ్యాన్ని తీసేయటం. రెండోది ఏంటంటే, నిఖిల్ తన టీమోడు, తన మాట వింటున్నాడు, తనతో మంచిగా ఉంటున్నాడు. సో అలాంటి వ్యక్తితో ఇప్పుడు ఎందుకు సున్నం పెట్టుకోవాలి అని అనుకోవటం. కాకపోతే ఆవిడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇమాన్యుల్తో తనకున్న స్నేహం ఏదైతే ఉందో, ఆ బాండ్ ఏదైతే ఉందో అది బద్దలవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆవిడ ఉన్నారు. అలాంటప్పుడు ఇమాన్యుల్ నా చేతిలో పెట్టద్దనే చెప్పాల్సింది. సో ఇక్కడ దివ్యాన్ని తీసేస్తాను కానీ దివ్య వస్తుంది అనమాట. మీకు ఇమాన్యుల్ కెప్టెన్ చేయాలని ఉందా లేదా? ఉంది అంటే మరి నిఖిల్ తీస్తే కదా ఇమాన్యుల్ కెప్టెన్ అవుతాడు, మరి ఆ మాత్రం ఆలోచించలేదా అని చెప్తే సంజయ్ గారు నాకు తెలుసు అంటే ఇమాన్యుల్ ఏమో షాకే, నెత్తి మీద చేతులు పెట్టుకుంటాడు, ఏంది మమ్మీ ఎట్లా చేస్తావు అని. అదే గనక నెక్స్ట్ రౌండ్లో నిఖిల్ గెలిచి ఇమాన్యుల్ని తీసేసి ఉంటే మావా బా బిగ్ బాస్ వదిలి భూకంపం వచ్చేది, మామూలుగా ఉండేది కదండి. ఇమాన్యుల్కి దగ్గరే ఇంకోసారి కెప్టెన్సీ దూరం అయిపోయింది, దట్టు వాళ్ళ మమ్మీ వాళ్ళ దూరం అయిపోయిందని చెప్పి అది ట్విస్ట్ ఉండేది గేమ్కి. ఇట్స్ ఓకే. ఇమాన్యుల్ షాక్ అయితే ఇవేమో నిఖిల్ తీయాలన్న కామన్ సెన్స్ లేదు, ఈవిడికి గేమ్ మీద అవగాహన లేదంటే ఆవిడ ఫైర్ అయిపోతూ ఉంటుంది. ఇమాన్యుల్ని ఇక్కడ అదే ఇమాన్యుల్కి ఏదో అన్యాయం జరిగిపోతుందని కాదు బాధ, ఆవిడ అవుట్ అయిపోయి వెళ్ళిపోయారని. అంటే ఆవిడ ఉంటే ఆవిడకి ఏదో ఛాన్స్ ఉంటుంది, ఉన్న ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది కదా ఛాన్స్ ఉంటుందని. బట్ నిఖిల్ అవుట్ అయిపోగానే, కళ్యాణ్ అవుట్ అయిపోగానే ఇంకా గేమ్ వన్ సైడ్. అది ఎవరు ఏం చేసినా కూడా అది ఇమాన్యులే. ఇక్కడ అమ్మాయిలందరూ కలిసి ఆడి ఇమాన్యుల్ లాక్కొచ్చుకుంటే వాళ్ళు ఆడరు, ఖచ్చితంగా ఆడరు. ఎందుకంటే ఇంతకుముందు బిగ్ టాస్క్లో కూడా చూసాం మనం, దివ్య వాళ్ళతో కలవదు. నెక్స్ట్ ఏమో తనుజకి వాళ్ళని సపోర్ట్ చేస్తే తనుజ అందరికన్నా వీక్ ప్లేయర్ అక్కడ ఉన్న వాళ్ళు, స్ట్రెంత్ పరంగా, ఫిజికల్ స్ట్రెంత్ పరంగా. సో రీతు లాగేస్తుంది ఖచ్చితంగా. సో అటు తిరిగి రీతు అవుతుంది. రీతు అవటం బెస్టా, ఇమాన్యుల్ అవటం బెస్టా అని అలా ఆలోచించుకుంటే ఇమాన్యుల్ అవటమే బెస్ట్ అనుకుంటారు. అందుకని ఇమాన్యుల్ లాక్కొని తీసేసినా పర్లేదు కానీ రీతు మాత్రం అవ్వకూడదు అన్న ప్లాన్లోనే ఉంటారు. మనసులో ఉంటే ఇవన్నీ బయటికి చెప్పరు. ఇందాక ఎవరో కామెంట్ చేశారు, ఈయనన్నికి తెలిసిపోతాయి, ఈయనకి జాతకాలు చూడటం వచ్చని చెప్పి. అవును భయ, నాకు జాతకాలు చూడటం వచ్చి తెలిసిపోతూ ఉంటుంది. చిన్న కామన్ సెన్స్ యూజ్ చేసి అనాలిసిస్ చేయటమే. రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో అన్నది వేరే విషయం, కానీ అనాలిసిస్ అని ఎందుకని అంటారు. అది రైట్ అవ్వాలని దానికి రూల్ లేదు. దానికోసం ఇప్పుడు మనం జాతకాలు చూడటం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫన్నీగా అనిపించింది నాకు కామెంట్.
సో నెక్స్ట్ మళ్ళీ ఇమాన్యుయల్ ఏం చేస్తాడంటే వాళ్ళ మమ్మీకి ఇవ్వకుండా మాధురి గారికి ఇస్తాడు. నిన్నగాక మొన్న వచ్చిన మాధురి గారు ఎప్పటి నుంచో ఉన్న మమ్మీ కన్నా ఎక్కువైపోయారా భయ్యా, ఆ మనిషికి ఒకసారి ఇవ్వాలనుకుంటే లేదు, తనకు నచ్చిన వాళ్ళకి ఎన్నిసార్లు ఇచ్చుకోవచ్చు. సో మాధురి గారికి ఇస్తారు. మాధురి గారు నిఖిల్ తీస్తారు, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, నిఖిల్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నానని చెప్పి. ఇది ఖచ్చితంగా సంజన గారికి బాధ కలిగిస్తుంది. కానీ సంజన గారు చేసిన పనే అది, ఆవిడ అలా చేయకుండా ఉండాల్సింది. ఇమాన్యుయల్ పరంగా ఆలోచించాలి కదా, ఆలోచించి నిఖిల్ తీసేయాల్సింది, తర్వాత నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది ఏంటన్నది. నెక్స్ట్ మళ్ళీ ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఆబ్వియస్గా ఇంకా వరుసగా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మాధురి గారికి ఇస్తాడు. మళ్ళీ ఆవిడ రీతుని తీస్తారు. రీతుని తీసి ఏమిస్తారు, బికాస్ తను ఎప్పుడు కూడా గేమ్ ఒకరి సపోర్ట్తోనే చేస్తుందని. ఎవరు సపోర్ట్తో ఏం చేస్తున్నారు, కొద్దిగా గొప్ప తన స్ట్రెంత్తో ఆడింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రీజన్ కొద్దిగా తనుజ గారికి మ్యాచ్ అవుతుంది. కొంచెం సపోర్ట్ తీసుకున్నారు ఆవిడ చాలా చోట్ల. ఈవిడ సింగిల్గా ఆడిన గేమ్స్ ఉన్నాయి, బెలూన్ గేమ్ ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ ఫ్లోరా సైని గారితో 1-on-1 ఆడి కంటెంట్ అయిన గేము. రీజన్ అసలు మ్యాచ్ అవ్వాల. తీసే అంటే నువ్వు స్ట్రాంగ్గా కనిపిస్తున్నావు, ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలంటే ఇబ్బంది అని చెప్పి తీసేయండి. రాంగ్ రీజన్లు ఇస్తే అలాగా. సో ఆవిడ వెంటనే ఇంకా అద్దుకున్నారన్నమాట. సో రీతి ఎవరు సపోర్ట్ ఆడాను, ఏ గేమ్ ఆడాను చెప్పండి అది అని చెప్పి. మా దగ్గర నా పాయింట్ బిగ్ బాస్కి చెప్పానంటే నేను మిమ్మల్ని అడుగుతానంటే మీ పాయింట్ కరెక్ట్గా చెప్పండి, ఏం చెప్పినా సరే అని చెప్పి. ఇట్స్ ఓకే రీతు. సో అందరికీ కనిపిస్తుంది. సో అది ఆబ్వియస్లీ మిమ్మల్ని తీస్తారు, మీకు స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తనుజని తీయలేరు కాబట్టి ఇంకోటి ఏంటంటే తనుజతో తనకు బాండ్ ఉంది, అది కూడా ఆబ్వియస్లీ. సో తనకు బాండ్ ఉంది కాబట్టి తన తీరు. బట్ ఇచ్చిన రీజన్ మాత్రం కంప్లీట్లీ రాంగ్. ఎప్పుడు డిపెండ్ అయితే లేరు ఆవిడ. తనుజ గారికి ఆ రీజన్ చెప్పి తీసినా కూడా ఇంకా సూటబుల్గా ఉంటుంది చెప్పాలంటే మళ్ళీ అన్నమాట. సో ఆ విధంగా రీతుని తీసేశారు. ఇంకా మిగిలింది తనుజ, నెక్స్ట్ ఇమాన్యుయల్ అన్నీ పడతాడు. తనుజ గారు కనీసం నాకు అర్థం కాదు ఏంటంటే, మరి నిజంగా హెల్త్ బాగాలేదా? హెల్త్ అయితే బాగాలేదు, నేను చెప్తాను నేను ఆ విషయం కోసం. కనీసం ఆ ఎఫర్ట్స్ పడాలి కదా, ఆ క్యాప్ తీసుకోవడానికి వెళ్ళాలి కదా. చూద్దాం ఎపిసోడ్ మధ్యలో, అంటే మనకి సింపుల్గా ప్రోమోలను చూసాం కదా, మధ్యలో ఎన్ని పాటలు పడ్డారు ఏంటి, ఆ హెల్త్ ఎలా డిగ్రేడ్ అయింది, బాలాపైన నిజంగా ఆడారా, అలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. బట్ ఓవరాల్గా ఇమాన్యుయల్ గెలిచాడు. ఇమాన్యుయల్ గెలిచి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సంజనాకి ఇస్తారు. సంజన గారికి ఇస్తే సంజన గారు వెంటనే మాధురి గారు ఇమాన్యుయల్ మారిపోతుంది చూసుకోనంగానే ఇమాన్యుయల్ నమ్మాడు పోయేదాన్ని అని అనిపించింది ప్రోమోలో. నమ్మి అంటే నేను మార్చుకుంటున్నా అని చెప్పి తీసుకెళ్ళి మార్చుతున్నా, లేదు మమ్మీ అని చెప్పి, అరే అంటే ఇమాన్యుయల్ అనగా లేదు మమ్మీ అని చెప్పి మాధురి గారికి ఇచ్చాడు. అక్కడ ఆవిడ తనుజానే తీస్తారు తెలుసు, కాకపోతే ఆవిడకి ఆ పెయిన్ తెలియాలి. ఫస్ట్ ఏం చేశారు, నువ్వు చేసింది నీకు తెలియాలి అని చెప్పి కావాలని తీసి మళ్ళీ మార్చి మాధురి గారికి ఇచ్చాడు. ఖచ్చితంగా బాధపడతారు, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న బ్రేక్ వస్తుంది, మాట్లాడుకుంటారు. సో మరి ఇమాన్యుయల్కి ఏమైనా ఇచ్చారా, సంజన గారితో దూరంగా ఉండని వాళ్ళ లింక్ ఇచ్చి, ఈ లీకులు ఎక్కువైపోయినాయి, ఏం చేయలేవు. ఇచ్చారా అంటే లేదు, ఇచ్చుంటే మరి ఫస్ట్ ఇచ్చేవాడు కాదు కదా, దూరం జరిగిపోయాడు ఎప్పుడో, లేదు ఇవ్వలేదని అనుకుంటున్నా. సో దాని తర్వాత ఇక్కడ తనుజ దగ్గర పడిపోవటం, వీళ్ళందరూ నీళ్ళు కొట్టడం, చాలామందికి ఇది సీరియల్ యాక్టింగ్లో అనిపించడం, నాకు మెసేజ్ రావడం. నేను మాట చెప్తాను చూడండి, నేను లైవ్ చూసిన వాళ్ళే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఏం చెప్పినా మీరు కింద ఏదని అనుకుంటే నేను చేయలేను. కానీ ఒకటి నాకు వచ్చిన దానికి ప్రకారం ఆలోచిస్తే, అంటే మాధురి గారికి అది వచ్చింది, పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తే వీడు కెప్టెన్సీ ఇచ్చేస్తారు, ఇదంటే లేదు, ఇదంతా కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇమాన్యుయల్ చేతికి బ్యాండ్ ఉంటుంది, సరిగ్గా చూడండి. సో ఇమాన్యుయల్కి కెప్టెన్సీ బ్యాండ్ పెట్టేశారు, దాని తర్వాత ఇది జరిగింది. పాయింట్ నెంబర్ 2, ఇది నేను గత 2-3 రోజుల నుంచి ప్రతిరోజు చెప్తున్నా, డైలీ రివ్యూస్ చూసే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా తెలుసు. హౌస్లో చాలామంది హెల్త్ బాగాలేదు, అది మేబీ ఆయిషా వాళ్ళు వచ్చిందా, ఒకరి వల్ల ఒకరికి అంటుకుందో తెలియదు, కానీ చాలామంది దగ్గుతున్నారు, చాలామంది తుమ్ముతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఫేస్లో మాటల్లో తెలుస్తుందని చెప్పాను. అందులో తనుజ గారి పేరు చెప్పాను, మాధురి గారి పేరు చెప్పాను, ఇంకొకరి పేరు కూడా ఎవరితో చెప్పాను. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు హెల్త్ వల్ల, వాళ్ళకి కొంచెం కోల్డ్ కాఫీ అని డౌన్ అయినట్టు ఉంది అని చెప్పి. సో దానివల్ల డీహైడ్రేట్ అవడం వల్ల మొత్తానికి ఈ టాస్క్ ఎఫెక్ట్ కానీ ఏదైనా సరే హెల్త్ అయితే మాత్రం తగ్గింది ఆవిడది, హెల్త్ అయితే మాత్రం బాగాలేదు, అది క్లియర్ కట్గా కనిపించింది ఈ 2-3 రోజుల్లో. ఇంకోటి ఆయిషా పాపని ఎంత ఓటింగ్ అనాలిసిస్లో ఆయిషా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది, మార్నింగ్ అన్నింటిలోనే కనిపిస్తుంది, మార్నింగ్ డాన్సుల్లో అట్లా కనిపిస్తుంది, డాన్స్ చేసిన యాక్టివ్గా ఉందని ఎంత ఓటింగ్ అనాలిసిస్ చెప్పాయి. ఇప్పుడు కట్ చేస్తే కింద ఇప్పుడు అక్కడ చూసినప్పుడు లేరు, ఆ వరుసలు ఉంచిన వల్ల ఆయిషా లేరు. సో ఆయిషా వెళ్ళిపోయినట్టే మరి మ్యాక్సిమం, మరి ఎగ్జిట్ కొట్టారు లేదన్నది కన్ఫర్మేషన్ తెలిసిద్ది, వెళ్ళిపోయారు ఆ ప్రోమో ప్రకారం చూసుకుంటే. సో ఆవిడ వల్ల వీళ్ళకి ఎఫెక్ట్ అయిందా ఏంటి అన్నది చూడాలి. సీరియల్ యాక్టింగ్ లాగా అనిపించట్లా, అది కెప్టెన్సీ కోసం అసలు అనిపించట్లే, ఎందుకంటే కెప్టెన్సీది అయిపోయింది కాబట్టి. నిజంగానే హెల్త్ డౌన్ అయింది. సో మనకి డ్యూరింగ్ ద టాస్క్ కూడా ఏమైనా డౌన్గా కనిపించింది ఏంటన్నది మనకు అప్పుడు అర్థమైంది. ఇట్స్ ఈజీ మనం చెప్పేయటం, సీరియల్ యాక్టింగ్ మనకి ఇష్టం అదే, సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని చెప్పి. అవసరం ఉందా లేదా అక్కడ ఏంటి, నిజంగానే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఆవిడ టాప్లో ఉన్నారని ఆవిడకి అర్థమైంది. మనమే అనుకుంటున్నాం టాప్లో ఉన్నారు కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా, ఓవర్ కాన్ఫిడెంట్గా అన్ని విధాలుగా కనిపిస్తున్నారని. ఉన్నప్పుడు ఇలాంటి యాక్టింగ్లు చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇమాన్యుయల్ ముందు గెలవరని అందరికీ తెలుసు. సో ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్సీ కోసం అడావిడి చేశారనుకుంటే, బ్యాండ్ రాకముందు ఏదైనా అడావిడి చేసినా ఒక అందంగా ఓకే నటించారు, ఇమాన్యుయల్ త్యాగం చేస్తారని ఏదో అనుకోవచ్చు. బ్యాండ్ పెట్టేసిన తర్వాత ఇంకెందుకు చేస్తారు.
సో నిజంగానే హెల్త్ డిగ్రేడ్ అయిందని అనుకుంటున్నాను, హెల్త్ ప్రాబ్లం వల్లే పడిపోయారు అనుకుంటున్నాను. సో మనకి ఎపిసోడ్ చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది ఏంటన్నది. అప్పుడే మనం ఎదురు పాజిటివ్గా అనుకోకూడదు, నెగిటివ్గా అనుకోకూడదు. సో అంటే పాజిటివ్గా అనుకుంటే హెల్త్ బాగాలేదు అనుకోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఓవర్ ద వీక్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ విధంగా చెప్పాను నేను. సో చూద్దాం ఎపిసోడ్లో అర్థమవుతుంది మధ్య మధ్యలో ఏమైనా ఏం జరిగింది ఏంటని చెప్పి. బట్ మార్నింగ్ చూస్తే ఆవిడ కూడా యాక్టివ్గానే ఉన్నారు. ఇప్పుడే నేను లైవ్ చూస్తున్నప్పుడు కాఫీ టీ తాగుతున్నారు ఇమాన్యుల్తో కలిపి. అర్థం కాలేదు నాకు. ఇమాన్యుల్ కాఫీ స్మెల్ కూడా చూశారు. మరి కాఫీ తాగుతున్నారా, బిగ్ బాస్ ఏమనలేదా ఏంటని తెలియదు. యాక్టివ్గానే కనిపిస్తున్నారు. సుమన్ శెట్టి అన్నది కూడా ఏదో మాట్లాడుతున్నారు మంచిగానే. బట్ వాయిస్ ఎంత కోల్డ్ ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. సో ఇది ప్రోమో అనాలిసిస్. ఇంక మీ ఇష్టం వేసుకో నా రాజా అన్నట్టు కింద కామెంట్లో వేసుకోండి ఏదో ఒకటి. నాకు అనిపించింది చెప్పడం ఆ పద్ధతి, ఆనవాయితీ, మర్యాద కాబట్టి సో చెప్తా ఉన్నాను. వీడియోని మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రీ చేస్తే నా పాయింట్స్కి. నోటల్గా చూసే ఆడియన్స్ ఇంకెంతమంది ఉన్నారులేండి, ఒక 20% అయినా 25% అయినా ఉన్నట్టున్నారు ఈ సీజన్. ఇప్పటి వరకు చూసుకుంటే అదొక అదృష్టంగానే భావించాలి. వాళ్ళందరూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియోని, ఎవరైనా బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉంటే. అంతే. మళ్ళీ 2 hours అయిన తర్వాత ఆల్రెడీ ఓటింగ్ అనాలిసిస్ రెడీగా ఉంది, అది అప్లోడ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.